సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. మే 13న జరగనున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఈవీఎం బాక్స్లో సీఎం రమేష్ గారి సీరియల్ నంబర్ 3 కమలం పువ్వు గుర్తు పక్కనున్న బటన్ నొక్కి ఓటు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తి పంచకర్లకు మద్దతుగా యూకే జనసేన టీం ప్రచారం. స్థానిక 97వ వార్డు చిన్నమసిరివాడ పెందుర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు మద్దతుగా జన సైనికులు, వీర మహిళలు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చుదాం, రాష్ట్రాన్ని బాగుచేసుకుందాం అని యూకే జనసేన టీం సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవాస భారతీయులు పంచకర్ల రంగనాథ్, సిద్ధం శంకర్, చంద్రసిద్ధం, అచ్యుతరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నష్టపరిచిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రవాస భారతీయులందరూ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా యూకే, కెనడాల నుండి 200 మంది జనసేన టీం రాష్ట్రానికి వచ్చామని, జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి, రైతులకు భరోసా, పారిశ్రామికరణ, పెట్టుబడులు సమీకరణతో పాటు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. పంచకర్ల రంగనాథ్, పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అబ్బాయి. ఈరోజు జనసేన యూకే టీం వాళ్ళు వేరే దేశంలో ఉన్న మన దేశం మీద ప్రేమతో, మన రాష్ట్రం మీద ప్రేమతో ఇక్కడ ప్రభుత్వంలో మార్పు రావాలని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యూత్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చి ఓటేయడం, చాలామందిని కలిశాను పోయిన 2 రోజుల్లో. ఓటేయడం కోసం మేము వచ్చాం, ఈ ప్రభుత్వాన్ని మనం మార్చాలి, కూటమిని గెలిపించాలి, కూటమి గెలిపిస్తే అభివృద్ధి ఉంటుందని వాళ్ళు అక్కడి నుంచి రావడం చాలా ఆనందకరంగా ఉంది. నేను ఒక లిస్టులో. సో మేమందరం కలిసి రాష్ట్రాన్ని యువతగా సరిదిద్దుకోవడానికి, కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా అంతు సహాయం చేస్తున్నాం. ప్రజలు మీరు కూడా సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటాం. సపోర్ట్ చేయండి. సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థికి బీజేపీ పార్టీ నుంచి కమలం గుర్తు, పంచకర్ల రమేష్ బాబు గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు ఓటేసి ఆశీర్వదించుకోండి. శంకర్ సిద్ధం, యూకే జనసేన నుంచి వచ్చాను. ఈ ప్రభుత్వాన్ని మనకు చేస్తున్న నష్టాన్ని ఒక ఎన్ఆర్ఐగా మార్చుకోవడానికి మాకు దొరికిన అవకాశం, మనందరికీ దొరికిన అవకాశం ఈ ఓటు. సో ఈ ఓటుని వినియోగించుకోవడానికి, నా హక్కును నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి రావడం జరిగింది. అలా రావడమే కాదు, నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయనకి సపోర్ట్గా, మద్దతుగా మేము ఎప్పుడు నిలబడుతూనే వచ్చాం యూకే నుంచి. సో అలా అవకాశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మన పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గారిని వాళ్ళ అబ్బాయి రంగనాథ్ గారిని రావడం జరుగుతుంది. సో మా అంతు ప్రయత్నంగా మేము చేయడం జరుగుతుంది. అలాగే మా యూకే జనసేన టీం సభ్యులందరికీ కూడా అచ్యుతరాజు గారికి, అలాగే అమలాయ చలమన్ శెట్టి గారికి, చంద్రసిద్ధం గారికి, నాగరాజు వడ్రాణం గారికి, నాగేంద్ర సోలంకల గారికి, శివ మేఘా గారికి, ఇంకా దగ్గర యూకే నుంచి వచ్చిన 200 మంది సభ్యులు 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో, అలాగే కూటమి ఎక్కడైతే బలంగా మనం నిలబడాలి, మనం బలంగా జనసేన సపోర్ట్ కావాలని కోరుకుంటున్న ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి మా ఎన్ఆర్ఐ జన సైనికులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఎన్ఆర్ఐ ఎన్నికల యాత్రలో భాగంగా. సో అలాగే మీరందరూ కూడా దయచేసి టీవీ చూస్తున్న వాళ్ళకి, ఇక్కడ వచ్చిన జనాలందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మన గాజు గ్లాసు గుర్తుకి పెందుర్తి ఎమ్మెల్యేకి మనం ఓటు వేసుకోవాల్సిందిగా, పంచకర్ల రమేష్ బాబు గారికి ఓటు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకి ఓటు వేసి ఇద్దరిని కూడా భారీ మెజారిటీతో, మెగాస్టార్ వెన్నుదన్నులు కూడా ఉంటాం మనకి. సో అలాగే భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మేము మనందరినీ కోరుకుంటున్నాం. సో మరొకసారి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరందరికీ కూడా ధన్యవాదాలు.
సో ఖచ్చితంగా సైకో పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. విదేశాల్లో బతుకుతున్న మాలాంటి ఎన్ఆర్ఐలు మళ్ళీ వెనక్కి రావాలంటే మన కూటమి ప్రభుత్వం రావాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ప్రతి అనాథకి కానీ, ప్రతి పేదవాడికి కానీ, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కానీ, ప్రతి మహిళకి కానీ అవకాశం కల్పించి ఇక్కడే మనం సుభిక్షంగా బతకాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.